యూరోప్లో పర్యటించడానికి సిబిఐ కోర్టు నుంచి 15 రోజుల అనుమతి తీసుకున్న జగన్ 4 రోజుల ముందుగానే తిరిగొచ్చేశారు. అలా తిరిగి రావడానికి జగన్ ఏమీ అమాయకుడు కాదు. కేసు తీవ్రత నుంచి తప్పించుకునేందుకే వెంటనే తిరిగి వచ్చేశారు. యూరోప్ పర్యటనకు వెళ్లడానికి కోర్టు నుంచి అనుమతి లభించిన తర్వాత జగన్ సిబిఐకి దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారు. పత్రాలు పరిశీలించే సమయంలో ఇది గమనించిన సిబిఐ నెంబర్ వేరే వారి పేరు మీద ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. 22న దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. దొంగ ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా కోర్టు షరతులను ఉల్లంఘించారని సిబిఐ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. అయితే జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాత్రం 13 సంవత్సరాలుగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ను ఇచ్చి వెళ్తున్నామని, రాజకీయ దురుద్దేశంతోనే సిబిఐ ఇలాంటి మెమోలు దాఖలు చేస్తోందని అశోక్ రెడ్డి ఆరోపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి కోర్టు ఆదేశాలు పాటించినందుకు ఈసారి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు అనే విషయాన్ని గమనించిన జగన్ వెంటనే తన సతీమణితో కలిసి 4 రోజులు ముందుగానే భారత్ కు తిరిగొచ్చేశారు. ఇక్కడ కేసు తీవ్రతను తగ్గించడమే జగన్ ఉద్దేశం. అనుకున్న సమయం కన్నా ముందుగానే తిరిగొచ్చేస్తే తర్వాత ఏమీ జరగదని, పొరపాటున తప్పు జరిగిందని కోర్టుకు చెప్పి తీవ్ర చర్యలను తప్పించుకునేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా ఇది భావిస్తున్నారు. గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022 మే నెలలో దావోస్ పర్యటనకు అనుమతి తీసుకుని లండన్ వెళ్లి అక్కడ 15 గంటలు ఆగారు. ఇంధనం నింపుకోవడానికి 15 గంటలు అవసరమా అని అప్పట్లోనే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. తిరిగి 2024 మే నెలలో కూడా లండన్ వెళ్లడానికి అనుమతి తీసుకుని నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో దిగారు. గతంలోనే ఇంత స్పష్టంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలినప్పటికీ సిబిఐ ఎటువంటి విచారణ చేయకపోవడం ఇప్పటికీ విశేషం. ఇప్పుడు దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చినంత మాత్రాన 28వ తేదీన వచ్చే ఉత్తర్వుల్లో సిబిఐ కోర్టు సంచలనమైన తీర్పు ఏది ఇవ్వదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.